బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూడబోయే ఒక భర్తకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్ట కట్టగలిగాడు. లేదంటే భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన మరో భర్త అనే వార్తను బహుశా ఇప్పుడు మీరు వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు త్రిటిలో భార్య చెర నుంచి తప్పించుకున్న భర్త అనే వార్తను మీరు వింటూ ఉన్నారు. కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో చోటు చేసుకుంది ఘటన. కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది పైన ఒక బ్యారేజ్ పైన నిలబడి సెల్ఫీ తీసుకునే సమయంలో భర్తను నదిలోకి తోసేసింది భార్య. ఈ ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలోనూ సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. మరోసారి భర్త చేతిలో త్రిటిలో భార్య చేతిలో త్రిటిలో ప్రాణాలు కాపాడుకున్న భర్త అంటూ ఈ న్యూస్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విజువల్స్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ని చూడండి. ఆ భర్త భార్య వాళ్ళిద్దరికీ 3 నెలల క్రితం పెళ్ళైంది. ఇద్దరికి చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి. పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య పైన ప్రేమతో మళ్ళీ తన భార్యను పుట్టింటి నుంచి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ బైక్ పైన ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. బహుశా వస్తూ ఉన్నప్పుడు ఒక పాట కూడా మనకు ఇతను బతికాడు కాబట్టి కొంచెం మనం అటు ఇటు మాట్లాడుకున్నా పర్వాలేదు. బహుశా నీ బుల్లెట్ బండెక్కి మావా అనే సాంగ్ని అతను ఊహించుకుంటూ ఉండొచ్చు. కానీ బ్రిడ్జి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నీ ప్రాణాలు ఇక్కడతో ఖతం అని ఆమె మనసులో అనుకుంటూ ఉండొచ్చు. భార్యని పాపం ప్రేమగా తెచ్చుకుంటూ ఉన్నాడు. భార్య తనని నీటిలో తోసేస్తుందని ఆ సమయంలో భార్య మనసులో ఈ భర్తను చంపేయాలన్న ఆలోచన ఉంది అని, కానీ బహుశా ఆ భర్తకి ఏమాత్రం తెలియదు. బహుశా బుల్లెట్ బండి డుగ్గు డుగ్గు సాంగ్ ఉంది కదా, అలాంటి ఏదో సాంగ్ని ఆ భర్త ఊహించుకుంటూ ఆ బ్రిడ్జి పైకి ఎక్కుండి ఉండొచ్చు. అందంగా ఉంది ఆ సమయంలో ఆ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి పారుతున్నటువంటి కృష్ణానది నీళ్ళు ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే భర్తే అక్కడ దిగి సెల్ఫీ దిగుదాం రా అని భార్యను పిలిచాడు అని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ సెల్ఫీ దిగన పో అని భార్య వెళ్ళిపోయింది. ఆ సమయంలో భర్త ఒక్కడే సెల్ఫీ దిగుతుంటే భార్య వచ్చి తోసేసిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాదు బావా ఇక్కడ బండాపు సెల్ఫీ దిగుదామని ఆ భార్య అంది. తీరా భార్య అంత ప్రేమగా అడిగింది కదా అని భర్త మురిసిపోయి భార్యతో సెల్ఫీ దిగుదామని ఆ వారకి వెళ్ళి బ్రిడ్జ్ ఎడ్జ్కి వెళ్ళి నిలబడ్డాడు. భార్యతో సెల్ఫీ దిగుతూ ఉన్నాడు. ఆ సమయంలో భర్తను వేసేద్దామనే ఆలోచన భార్య మనసులో ఉంది కాబట్టి ఒక్కసారిగా తోసేసింది. ఈ అనుకోని పరిణామానికి హతాశుడయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నీళ్లలో ఉన్నాడు. 2 మునుగులు కూడా మునిగాడు. ఆ తర్వాత ఈత కూడా రాదు పాపం అతనికి. ఆ తర్వాత 2-3 మునిగిన తర్వాత అదిగో రాయి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చిక్కుపడ్డాడు. ఆ రాయిని పట్టుకుని ఎలాగో లోని ఆ రాయి పైకి ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి అరవడం మొదలుపెట్టాడు. ఏమని అరుస్తున్నాడో తెలుసా? నన్ను కాపాడండి ముర్రో, నన్ను కాపాడండి బాబు అని అరుస్తున్నాడు. తన భార్యను, ఆ బ్రిడ్జ్ పై ఉన్న భార్యను ఎక్కడికి వెళ్ళనివ్వకండి బ్రో, ఆమె పారిపోతుంది, నన్ను నీటిలోకి తోసేసింది ఆమెని అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఈలోపు జనం అందరూ వచ్చారు. ఒక పెద్ద తాడు తీసుకొచ్చారు. ఆ నది మధ్యలో ఉన్న రాళ్లపై ఉన్న అతని భర్త దగ్గరికి ఆ తాడు వేయటానికి కూడా చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారు. ఆ సమయంలో భర్త ఏమనుకుంటూ ఉండొచ్చు, బహుశా అమ్మ నన్ను నమ్మించి సెల్ఫీ దిగుదాం రా బాబా అని పిలిచి నన్ను ఇక్కడ నుంచి తోసేసింది, నేను ఈ రాళ్ల మీద ఉన్నాను, బ్రిడ్జ్ పైకి వెళ్తానా, ఇక్కడ నుంచి ఇలాగే కొట్టుకు వెళ్ళిపోతానా, ఈ వరద నీరు ఇంకా పెరుగుతుందా, నన్ను వాళ్ళు కాపాడతారనే భయం ఆలోచన అతనిలో ఉండుండొచ్చు. బహుశా భార్య ఏమనుకుంటూ ఉండొచ్చు, తోసేశాను, అరే రాళ్ల మీదకి వెళ్ళున్నాడు, బహుశా ఈ నీళ్లు పెరిగిపోతే బాగుండు, ఆ భార్య కొట్టుకొని ఆమె భర్త కొట్టుకు వెళ్ళిపోతే బాగుండని ఆలోచిస్తూ ఉండొచ్చు అని చర్చ కూడా జరుగుతుంది. కానీ తోసేసిన తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా అరుపులు అరవడం మొదలుపెట్టిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఒకసారి కొన్ని మరకలు కూడా ఉన్నాయి అక్కడ. అంటే వాళ్ళు పాపం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు. అదిగో అక్కడ బైక్ కనిపిస్తోంది, బైక్ ముందు ఒక బ్యాగ్ కూడా కనిపిస్తోంది. ఆ బైక్ పైన వాళ్ళు వచ్చారు. ఇదిగో ఈ తాడు వేసి చాలా దూరంగా నదుల మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో అరుస్తున్నటువంటి ఆ భర్తను చూసి వాళ్ళందరూ ఆ తాళ్ళు లోపలికి వేసి ఎలాగైనా సరే రక్షించాలని అనుకున్నారు. ఒకవేళ నది నీటి మట్టం ఇంకా పెరిగితే బహుశా అతను కొట్టుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ మధ్యలో చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఏంటి నదిలో ఆ రాయి పైన యోగా చేస్తున్నట్టుగా కూర్చున్నాడు అని. కానీ పాపం ఆ భర్త ప్లేస్లో ఉంటే చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. బహుశా అతనికి ఆ సమయంలో గుర్తొచ్చి ఉంటూ ఉంటుంది. మొన్న మనం చూసాంగా, హనీమూన్ పేరుతో ఒక భర్తను తీసుకుని వెళ్ళి మేఘాలయకు తీసుకుని వెళ్ళి అక్కడ చంపేసింది ఒక భార్య. అలాగే ఇక్కడ కూడా మనం చూసాం, భర్తను ప్రియుడితో కలిసి చంపించేసి కృష్ణానది దగ్గరలోనే పడేసింది. కర్నూల్లో నదిలో పడేయించింది ఒక భార్య, సర్వేయర్ భర్తను చంపించేసి. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం పాపం ఆ భార్య
ప్లాన్ బెడిసి కొట్టింది, భర్తను చంపేద్దామని ప్లాన్ చేసింది. కానీ ఎందుకు ఆ ప్లాన్ చేసింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ మధ్యలో చూస్తున్న భర్తను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కానీ మామూలుగా అయితే అలా ఎలా కూర్చుని ఉన్నాడు, లెగిసి అరుస్తూ ఉండాలి కదా, లేచి అరుస్తూ ఉండాలి కదని. కానీ పాపం అప్పటికే ఆ నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయి ఆ రాళ్ళు తగిలిన దెబ్బలకు మనవడు కూడా చాలా టెన్షన్ పడ్డాడు, చాలా భయపడ్డాడు. తాడు ఎట్టకేలకు అతని దగ్గరికి వెళ్ళేసరికి ఆ తాడుని తన నడుముకి చాలా గట్టిగా కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ పై ఉన్న వాళ్ళందరూ అతను రక్షించడానికి ఆ తాడుని పట్టుకుని లాగుతుంటే ఎట్టకేలకు ఆ బ్రిడ్జ్ పిల్లర్ల వరకు వచ్చాడు. పిల్లర్ల పైనుంచి చూడండి ఒకసారి, అదిగో అమ్మయ్య బతికానని అనుకుంటూ ఉన్నాడు. అప్పటికి కూడా నమ్మకం, ఒకవేళ ఆ తాడు తెగిపోతే ఏంటనే భయం అతనిలో ఉండుండొచ్చు. అదిగో తీసుకొచ్చిన తర్వాత పాపం అతనికి ఈత రాదు, కానీ ఆ తాళ్ళు పట్టుకొని లాగుతూ, పైగా ఈత రాదు, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎట్టకేలకు అతను కొంచెం ధైర్యవంతుడు కాబట్టి బతికి బట్ట కట్టగలిగాడు, సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ రాళ్ల మీదకి వెళ్ళగలిగాడు. ఆ తాళ్ళ సాయంతో వాళ్ళని మెచ్చుకోవాలి, నిజానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎట్టకేలకు ఆ భర్తను బతికించగలిగారు. తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? ఆ పక్క వాళ్ళ ఫోన్ అడిగి, ఈమె ఫోన్లో మాట్లాడుతుంది చూడండి. ఆ భార్యను భర్తను తోసేసిన తర్వాత, భార్య తోసిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత ఆమె నన్ను చంపడానికి ప్లాన్ చేసిందని మాట్లాడుతున్నాడు. కానీ భార్య ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతుంది చూడండి ఒకసారి. ఎక్కడా కూడా తనకి బాధ లేదు, కనీసం పరుగున భర్త దగ్గరికి రాలేదు. నన్ను దూరంగా ఉండు అని అంటూనే ఉన్నాడు ఆ భర్త. ఈ దృశ్యాలు చూస్తున్న వాళ్ళందరికీ అతను బతుకుతాడా, ఏం జరిగిందో అర్థం కాలేదు ఒక్కసారిగా. అక్కడికి అతను ఎలా వెళ్ళాడు, పడిపోయాడు అని చెప్పాలనుకుని ఉండుంటుంది బహుశా భార్య. బహుశా మామూలుగా అయితే, మామూలు సినారియోలు అయితే ఒకవేళ ఇక్కడ భర్త బతికాడు కాబట్టి ఓకే. నిజానికి భర్త చేతిలో భార్యలు కూడా గతంలో హతమైన ఘటనలు, దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో భార్యల చేతుల్లో హతమైపోతున్న భర్తల గురించి సమాజం మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. బహుశా ఇతను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అలా కాకపోయి ఉంటే ఈ భార్య ఏం చెప్పి ఉండేది అంటే, అక్కడ సెల్ఫీ దిగటానికని వెళ్ళాం, వద్దు బావా అన్నప్పటికీ కూడా అతను ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు, జారి పడిపోయాడు బావా అని బహుశా వాళ్ళ ఇంట్లోనూ, అత్తింట్లోనూ, పుట్టింట్లోనూ చెప్పి ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ భర్త బతకడంతో బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం చెప్తున్నాడు. వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాడు, ఈమె నన్ను తోసేసింది. అదిగో చూడండి ఒకసారి, అక్కడ నుంచి తోసేసిందని చెప్తున్నాడు, ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆడియో విందాం. ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ. ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಳ್ಳಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ಅಲ್ಲ. ನೀನು ಏನ್ತಣ ವೈಫು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ. ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಷ್ಟು ನಿಮಿಷ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಳ್ಳಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಲ್ಲೊಂದು ಜೇಂಟ್ ಬಂದೋಬಸ್ತ್ ಅಣ್ಣ, ಜೇಂಟ್. ನಾನು ಅದೇ ನೋಡಿದೆ, ಯಾಕಪ್ಪತ್ತ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತಿದ್ದಾನಂತೀನಿ. మూడు నెలలకే ఎందుకు భర్తను చంపేయాలనుకుంది భార్య అనే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ చూసిన ఆ సన్నివేశం గురించి కొంత వ్యంగ్యంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీకేమనిపిస్తోంది? ఆ భర్తను చంపేయాలనుకున్న భార్యను చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 3 నెలలు అయిందంట వీళ్ళకి పెళ్ళై. 3 నెలల తర్వాత వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యను మళ్ళీ తీసుకొస్తున్న క్రమంలో సరిగ్గా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సెల్ఫీ దిగుదాం బావా రా అని పిలిచి
నదిలోకి తోసేసింది. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఎందుకు దూకాడు అర్థం కాలేదు. ఎందుకు దూకాడు, ఎందుకు రాయిపోయి ఉన్నాడు, రక్షించమని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఒకవేళ సెల్ఫీ దిగుతూ ఉంటే ఆ ఎడ్జ్ మీద నుంచి జారిపోయాడని డౌట్ అందరికీ వచ్చింది. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత బ్రిడ్జ్ పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారంట ఎందుకు నదిలోకి దూకేశామని. నేనెక్కడ దూకాను, ఆమె నన్ను తోసేసింది, నా భార్య నన్ను నదిలోకి తోసేసిందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పట్లేదు. చూడండి ఒకసారి, ఆమె మనసులో కంగారు లేదు, ఆమె ముఖంలో కంగారు కనిపించట్లేదు. ఆ భర్తను తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆమె కొంచెం విజువల్స్లో కనబడుతూ ఉంటుంది. అందరూ కూడా ఆ భర్తను రక్షించే విజువల్స్ పైనే ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరికి కూడా తెలీదు భర్త ఆమెను తోసేసింది అని. చూడండి రెండో బాక్స్లో ఉన్న విజువల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అతను తీసుకొచ్చేటప్పుడు భార్య ఒక చోట ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఆ విజువల్స్ ఒక్క చోట ఆమె కనిపిస్తుంది, ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మామూలుగా అతను అదిగో ఆ బ్యాగ్, పాపం ఆ బ్యాగ్లో బట్టలు సర్దుకుని భార్యను తీసుకొస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భార్య ఫోన్లో మాట్లాడుతూ ఉంది. నిజానికి మామూలుగా అయితే భార్య అతను జారిపోయినట్లయితేనో లేదంటే మామూలుగానే ఏదో కోపంలో కాకుండా సరదాగా గింటుంటే అతను పడిపోయి ఉంటే ఆ భార్య రియాక్షన్ ఎలా ఉండేది, అయ్యో తను బతుకుతాడా లేదని ఆమె కూడా కంగారు పడుతూ ఉండేది. కానీ ఆమె ఎక్కడా కూడా కంగారు పట్టలేదు. ఆమె శుభ్రంగా ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉంది. వీళ్ళు అతన్ని నదిలో ఆ తాడు కట్టి తీసుకొస్తూ ఉంటే ఆమె చాలా రిలాక్స్డ్గా కనిపిస్తుంది. అందుకే అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఇలా కూడా ఉంటారా అని. మరోసారి మరో ఘటన చోటు చేసుకుంది. భర్తను చంపేయాలనుకుంది భార్య, నదిలోకి తోచేసింది అన్న వెంటనే అందరూ ఒకసారిగా మళ్ళీ షాక్కు గురయ్యారు. ఏంటి ఇప్పటికే భర్తలందరూ భయపడుతూ ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయిలు భయపడుతూ ఉన్నారు అని సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది అనే ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. పెళ్లి కాని ప్రసాదులు అంటూ ట్రోలింగ్ జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని మీమ్స్ సరదాగా కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ నీటిలో పడ్డ భర్తకో, భార్య చేతిలో హత్యకు గురవుతున్నప్పుడు ఆ చివరి క్షణాల్లో ఉన్న భర్తకో ఆ క్షణంలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ మౌనమే రాజ్యం వెళుతూ ఉంటుంది. ఒక అమానవీయమైనటువంటి ఘటనగానే మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఈ భర్తకు భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టకట్టగలిగాడు, బతకగలిగాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి తాళ్ళు వేసి తాళ్ళ సహాయంతో అతన్ని రక్షించగలిగారు. మరి ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఈ ఘటనలను అరికట్టాలంటే ఏం చేయాలి? నిజంగానే భర్తలకు భద్రత లేదు అని ఒకటి కాదు, రెండు కాదు, అడపాదడపా జరుగుతున్నాయి, ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ప్రియుడిపై మోజుతో ఒక భార్య భర్తను చంపేస్తే, ఇష్టం లేని పెళ్లి చేశారు అనే కోపంతో మరో భార్య భర్తను చంపేస్తూ ఉంది. పెళ్లికి ముందే ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలని అనుకుందని ఇష్టం లేని పెళ్లి చేశారు అనే కోపంతో ఇంకొక భార్య భర్తను చంపేస్తూ ఉంది. అక్రమ సంబంధాలు కొన్ని భర్తలను చంపేస్తున్న ఘటనలకు దారితీస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఇలాంటి ఘటనలపై మీరేమనుకుంటూ ఉన్నారు? సమాజంలో వస్తున్న మార్పు గురించి మీరేమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొన్ని మీమ్స్ వస్తున్నాయి సరదాగా, ఇక పెళ్లి చేసుకొని వ్యక్తి కనబడితే పెళ్ళయిందని అడుగుతున్నారు, పెళ్లి కాలేదు అంటే ఇక పెళ్ళి వద్దులే, భద్రంగా ఉండాలి అంటే, ప్రాణాలతో ఉండాలి అంటే పెళ్లి చేసుకోకు అని సరదాగా జోకులు వేసుకుంటున్న ఆఫీసుల్లో కావచ్చు, బయట ఎక్కడైనా ఉన్నప్పుడు ఇలాంటి వార్తను చూసినప్పుడు ఇక పెళ్ళి వద్దులే, ప్రాణాలతో ఉండాలి అంటే పెళ్ళి వద్దురా నాయన అని సరదాగా జోకులు వేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ ఘటనను చూస్తూ ఉన్నప్పుడు అతనికి నూకలు ఉన్నాయి కాబట్టి అతను ప్రాణాలతో త్రిట్లో కాదు, పెద్ద అతి కష్టం మీద అతను ప్రాణాలను కాపాడారు. త్రిట్లో ప్రాణాలు కాపాడుకున్న భర్త అంటానికి వీల్లేదు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అతి కష్టం మీద ప్రాణాలు కాపాడగలిగారు. భార్య నదిలోకి తోసేస్తే దేవుడా రక్షించండి మొర్రో కుర్రో అని ఆ రాయి పైన కూర్చుని అతను అరుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు అతను ప్రాణాలతో ఉన్నాడు. చివరన ట్విస్ట్ ఏంటి అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి అదే ఒకే బైక్ పైన వెళ్ళటం. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇంత జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒకే బైక్ పైన వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్య పైన ఇప్పుడు కేసు పెట్టాడా లేదంటే పంచాయతీ పెట్టాడా, ఏం చేశాడు అన్నది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈ ఘటనను చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರ ಎಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ ಓದ್ತದ ಅಲ್ಲಣ್ಣ ನಿನ್ ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರ ಎಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ ಓದ್ತದ ನೀರಾಗ ಆರಾಮ ಬರ್ತದೆ ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ